హాయ్ అండి. తక్కువ బడ్జెట్లో మనం లెహంగాని ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇదేంటంటే ఫ్యాబ్రిక్ నేను మీషోలో తీసుకున్నాను. ఆర్గంజా ఫ్యాబ్రిక్ మొత్తం 5 మీటర్స్ వచ్చింది. నేను ఇప్పుడు చిన్నపిల్లకి కదా, అందుకని ఒక 3 మీటర్స్ యూస్ చేస్తున్నాను లెహంగా కోసం. అండ్ పైన క్రాప్ టాప్ కోసం ఒక 1/2 మీటర్ పడుతుంది. సో ఇప్పుడు మనము 3 మీటర్స్ అన్నాను కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. లెహంగా కటింగ్ అంటే మీకు తెలుసు కదా ఆల్రెడీ. అంటే ఎక్కువ క్లాత్ కానీ ఉంటే స్క్వేర్ షేప్లో వేస్తారు, లేకపోతే కోన్ షేప్లో వేస్తారు. ఇదేంటంటే 2 లేయర్స్ లాగా వస్తుంది. కాకపోతే ఒక లేయర్ ఇప్పుడు యూస్ చేస్తాను, ఇంకొక లేయర్ అనేది వేరే దానికి యూస్ చేస్తాను. ఇక్కడ 26/6 వేసాను, కానీ 4.5 ఇంచెస్ రావాలి. 4.3 వచ్చింది కదా, మనం 4.5 అయితే కొంచెం ఫ్రిడ్లో వస్తుంది. 4.5 పెట్టేసుకోండి. దాన్ని ఇక్కడ ఒక సైడ్లో మార్కింగ్ చేసేసుకోవాలి. మిడిల్ పార్ట్లో 1/2 ఇంచ్ కిందికి పెట్టుకోవాలి. అటు సైడు ఇటు సైడు 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని దీన్ని ఒక రౌండ్ షేప్లో తీసుకోవాలి. ఈ డ్రెస్ అనేది 4 ఇయర్స్ బేబీకి సరిపోతుంది. లెంత్ వచ్చి నేను 20 ఇంచెస్ తీసుకున్నాను. మీ బేబీ హైట్ని బట్టి ఈ లెంత్ అనేది చూసుకోండి. అది ఎలా చూసుకోవాలంటే, మామూలు డ్రెస్ ఉంటుంది కదా బేబీది ఏదైనా వేసుకున్నది, దాని లెంత్ ప్రకారమైన ఆది దానిది అలా అయినా చూసుకోవచ్చు. అక్కడక్కడ ఇలా మార్కింగ్ చేయడం వల్ల షేప్ అనేది రౌండ్ షేపు నీట్గా వస్తుంది. ఇది మార్కింగ్ మాత్రం కంపల్సరీగా చేసేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పైన కట్ చేసేసుకొని తర్వాత కింద నిదానంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇది ఆర్గంజా ఫ్యాబ్రిక్ కాబట్టి ఈజీగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అందుకని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ నిదానంగా కట్ చేసేసుకోండి. షేప్ మాత్రం కంపల్సరీగా ఒక రౌండ్ షేపే రావాలి, మళ్ళీ ఎక్కువ తక్కువ వస్తుంది. ఇందాక చెప్పాను కదా మీకు, ఇక్కడ 2 లేయర్స్ వస్తుంది. ఒక లేయర్ ఇప్పుడు యూస్ చేస్తాను, మళ్ళీ ఒక లేయర్ అని. అందుకని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే మిడిల్కి ఒక కట్ ఇచ్చేసుకుంటున్నాను. రెండో పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కట్ ఇచ్చేసేసుకుంటున్నాను. నా వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చి నేను మీషోలో తీసుకున్నానని చెప్పాను కదా, లింక్ అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రొవైడ్ చేస్తాను. ఇది సాటిన్ లైనింగ్ నార్మల్ షాప్లో తీసుకున్నాను. నాకు వచ్చి 60 ఏమో పడింది అప్రాక్సిమేట్లీ మీటరు. ఇది వచ్చి 60 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. ఇది ఎందుకంటే మామూలుగా పైన పార్ట్ ఉంటుంది కదా, దానికోసం మిగతాదంతా ఇలా గేరా పెట్టేసుకుంటున్నాను. ఇది కోన్ షేప్లో పెట్టేసుకుంటున్నాను 2 లేయర్స్లో. లెంత్ వచ్చి 7 ఇంచెస్ తీసుకున్నాను. మొత్తం వచ్చి 2.5 మీటర్స్ తీసుకున్నాను. 19.5 ఇంచెస్ లెంత్ పెట్టుకున్నాను. దానికన్నా ఇది ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ తక్కువగా పెట్టుకోండి, మళ్ళీ సమానం అయితే ఎక్కువ తక్కువ వచ్చేస్తాయి. సో ఇలాగనే అడ్జస్ట్ చేసుకుంటే సమానంగా వస్తాయి. అండ్ ఇది 2 మీటర్స్ ఎందుకు తీసుకున్నానని మీకు డౌట్ రావచ్చు. అంటే నేను 2 లేయర్స్ కట్ చేశాను కదా, రెండిటికి సరిపోతుంది అన్నట్టు 2 మీటర్స్ తీసుకున్నాను. తర్వాత వచ్చి దాన్ని ఇలా మార్కింగ్ చేసేసుకొని సేమ్ లైనింగ్ పార్ట్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ అక్కడక్కడ ఇలా డాట్స్ పెట్టుకొని తర్వాత దాన్ని కట్ చేసేసుకోండి పైన. అండ్ నెక్స్ట్ వచ్చి కింద పార్ట్ కూడా సేమ్ అదే విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇది లెంత్ వచ్చి నడుము ఎంత ఉందా అని చూసేసుకొని దానిపైన ఇది కూడా పెట్టుకొని చూసుకోవాలి, లేకపోతే అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకు మిడ్డీ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు నేను పైన పార్ట్ కోసం 1 ఇంచ్ కాటన్ మెటీరియల్ తీసుకున్నాను. కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇక్కడ 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. ఇది ఎందుకో మీకు నా వీడియోస్ చూస్తే అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఉక్సులు పట్టి అండ్ కాజాల పట్టీల కోసం. అండ్ ఇక్కడ వచ్చి 13 ఇంచెస్ బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చి 13 ఇంచెస్ తీసుకున్నాను. నేను కాటన్ ఫ్యాబ్రిక్ చిన్నపిల్లలు గుచ్చుకోకుండా ఉంటుంది. అండ్ ఫస్ట్ సాటిన్ వేసి దాని కింద కాటన్ వేయాలి. 13 ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ వచ్చి 2 ఇంచెస్ అండ్ షోల్డర్ వచ్చి 2.2 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత నెక్ డీప్ వచ్చి కిందికి 3 ఇంచెస్ అండ్ ఆర్మ్ హోల్ వచ్చి 4 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను నెక్ మార్కింగ్ చేసేసుకున్నాను. స్క్వేర్ బాక్స్ షేప్లో డ్రా చేసుకొని తర్వాత షేప్ తీసుకుంటే నీట్గా వస్తుంది. ఇక్కడ ఆర్మ్ హోల్ లెంత్ వచ్చి మనం 4 ఇంచెస్ తీసుకున్నాను. అండ్ పైన ఎంత ఉందో కింద కూడా సేమ్ అంతే ఉండేలాగా అక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ కోసం కూడా ఇలా బాక్స్ లాగా డ్రా చేసేసుకొని ఇక్కడ నేను ఫ్రంట్ వీ నెక్ పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రౌండ్ నెక్ పెట్టుకుంటున్నాను. చెస్ట్ వచ్చి 5.5 ఇంచెస్ పెట్టుకున్నాను. అండ్ వెస్ట్ వచ్చి 5.3 ఇంచెస్ పెట్టుకున్నాను. రెండు కలిపి ఒక లైన్ డ్రా చేశాను.
తర్వాత ఇక్కడ 1.5 ఇంచెస్ పెట్టుకున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ కోసం 0.75 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని దాన్ని ఇలా రౌండ్ చేసేసాను. మీకు ఈ రౌండ్ అనేది కరెక్ట్గా రాలేదంటే కర్వ్ స్కేల్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే మీ దగ్గర ఓల్డ్ డ్రెస్ ఉంటుంది కదా దాన్ని తిరగదిప్పైనా డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టి కొంచెం అలా పైకి అనేసుకొని ఇప్పుడు కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ ఒక్కటే కట్ చేసేసుకోవాలి వీ నెక్ ఉన్నప్పుడు, ఎందుకంటే వీ నెక్కి రౌండ్ నెక్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి దేనికి అది సపరేట్ చేసేసుకోవాలి. ఇక్కడైనా నేను ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను, బ్యాక్ పార్ట్ కట్ చేయలేదు, ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. సేమ్ నెక్ కూడా 2 ఇంచెస్ కింద 2 ఇంచెస్ పెట్టుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకొని దాన్ని రౌండ్ షేప్ తీస్తున్నాను. అప్పుడు అది కంప్లీట్ అయిపోతుంది. మనకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ అండ్ బ్యాక్ కంప్లీట్ అయింది. హ్యాండ్స్ వచ్చి నేను ఫ్రిల్ వచ్చేలాగా పెట్టాలనుకుంటున్నాను. ఇది వచ్చి సాటిన్ లైనింగ్, మనం ఇందాక ఒక 60 సెంటీమీటర్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు దీనికోసం యూస్ చేస్తున్నాం. ఇప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా దానిలాగే కట్ చేసుకోకుండా కొంచెం ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటే మళ్ళీ ఒరిజినల్ పీస్ కూడా జాయిన్ చేసేటప్పుడు మనకు 2 కలిపి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 2 ఒకటేలాగా కట్ చేసేసుకున్నాం అనుకోండి, ఒకవేళ మిస్టేక్ జరిగినా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ నేనేం చేశానంటే ఈ ఫ్రంట్ ఫ్లవర్ అనేది ఫ్రంట్ రావాలని ఆ ఫ్లవర్ ఉండే దగ్గర ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేశాను. మీకు కూడా అలాగే కావాలంటే మంచిగా ఫ్లవర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకోండి, ప్లెయిన్ దగ్గర బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకోండి. ఉక్సులు పట్టి అండ్ కాజాలు పట్టి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాజాలు పట్టికి సపరేట్గా క్లాత్ లేకుండా దాన్ని మడిచేస్తున్నాం కదా, అప్పుడు టైం సేవ్ అవుద్ది అండ్ లుక్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్లౌజ్ పీస్ కంప్లీట్ అయింది. అండ్ ఇది వచ్చి 5 ఇంచెస్ పెట్టాను, కాకపోతే మళ్ళీ 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా స్టిచ్చింగ్ వీడియో కోసం వెయిట్ చేయండి. పార్ట్ 2. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.